ఇప్పుడైతే నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అంటే మన ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా, ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అయితే జరుగుతుంది కదా. చాలా మంది సెలబ్రిటీస్ అయితే వెళ్తున్నారు, కానీ నాకైతే ఇన్విటేషన్ రాలేదు మామ. నాకు అర్థం కాలేదు సార్. ఇన్విటేషన్ రాకపోయినా మంచిదే, కానీ నేనైతే కట్నం పైసలు పంపాలని అనుకుని నేనేం చేశానంటే కట్నం పైసలు పంపించినామమ్మా. ఎలా అంటే నేను మొన్ననే నా రీఛార్జ్ అయిపోయింది మామ. నా రీఛార్జ్ అయిపోయినందుకు ఎట్లయినా జియో కాబట్టి ఏం చేశానంటే నేను రీఛార్జ్ చేసుకొని ముఖేష్ అంబానీ మామకి పంపేసిన మామ. నేను ఒక్కనే కాదు, మీరు కూడా చాలా మంది పంపే ఉంటారు కట్నం పైసలు అయితే. ఎందుకంటే చాలా మంది జియో యూజర్స్ ఉంటారు కాబట్టి కంపల్సరీ రీఛార్జ్ చేసుకుంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? రీఛార్జ్ చేసుకోకపోతే మనకైతే మనకి ఫోన్ లేని మనం కూడా గడవలేము, మనం కూడా రీఛార్జ్ లేని నెట్ లేని మనం అసలు ఉండలేము. కాబట్టి కంపల్సరీ మనం రీఛార్జ్ చేసుకొని మనం కట్నం పైసలు అయితే పంపుతున్నాం. మన ముఖేష్ అంబానీ మామకి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ సైనింగ్ ఆఫ్ మీ నవీన్ వర్మ 16. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?